చేస్తే మనం ఎవరం కాదనం. కానీ జరిగిన దానికి జరుగుతున్న వాటికి వాళ్ళు మాట్లాడేదానికి సంబంధమే ఉండట్లేదు. ఎదురు ఆరోపణలు చేయటం, మళ్ళీ వాటిని ఎదురు వీళ్ళ మీద సోషల్ మీడియా మీద దాడి చేయటం. ప్రభుత్వం ప్రజలకు ఆదర్శంగా ఉండాలి తప్ప మరీ అంత ఘోరంగా ఉంటే మా బోటి వాళ్ళకైతే భయం వేస్తుంది. ఆంధ్రప్రదేశ్ ఎడిపోతుంది. ఆంధ్రప్రదేశ్ సమాజాన్ని ఏం చేయదలిచారు చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళందరూ? చంద్రబాబు గారిది ప్రధాన బాధ్యత కదా. ఆయన 50 ఏళ్ళుగా రాజకీయాల్లో ఉన్నారు. ఆయన నాయకత్వంలో ఈ రకంగా జరిగితే ఆయనకి అప్రతిష్ట. దేశవ్యాప్తంగా పరుగు పోతుంది కదా. మీరు ఎన్ని ప్రచారాలు చేసుకున్న అచ్చంగా ఎల్లో మీడియాని అడ్డం పెట్టుకుని అన్నీ జరగాలంటే జరగవు. ఏదో ఒక రోజున మొత్తం దేశవ్యాప్తంగా ఇది చర్చ అవుతుంది, మీ పరువే పోతుంది. ఆ సంగతి ఆయనకు అర్థం కావాలి. సోషల్ మీడియాలో ఆ పాయింట్ కూడా పెడుతున్నారు. ఎవ్వరు అగౌరవపరచట్లేదు చంద్రబాబు గారిని కానీ పవన్ కళ్యాణ్ గారిని కానీ. ఈ రోజులో అగౌరవపరిచే ధైర్యమా? ఒకవేళ ప్రశ్నిస్తేనే తీసుకెళ్లి జైల్లో పడేస్తూ ఉంటే దూషించారని ముఖ్యమంత్రి గారు చెప్తారేంటి అన్యాయంగా? ఎంత ధైర్యం ఎవరు చేస్తారు? రైట్. నాగార్జున గారు చెప్పండి, ఓవరాల్గా రావణ్ ఇష్యూలో కానీ ఆ తర్వాత జరుగుతున్న తీరు కానీ పోలీస్ స్టేషన్ల మీద దాడి, ఈ అంశాల మీద మీ విశ్లేషణ. ముందుగా మొదటి నుంచి కూడా నేను చెప్తున్నానంటే 2024 జూన్ 4వ తేదీన తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే జూన్ 5వ తేదీ 2024 విజయవాడ నోవాటల్లో నా పైన దాడి చేశారండి. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా నేను చెబుతుంది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక అప్రకటిత ఎమర్జెన్సీ అనేది నడుస్తుంది. ఈ రాష్ట్రంలో మానవ హక్కులు కానీ ప్రాథమిక హక్కులు కానీ లేవు. ఇంకా ఎంత దారుణమైనటువంటి పరిస్థితి నెలకొనిందంటే గౌరవ న్యాయస్థానం హైకోర్టు ఎప్పుడైనా సంక్రాంతి సెలవులకో వేసవి సెలవులు కానీ ఇచ్చారా? ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజల సమస్యల మీద గొంతెత్తే మాలాంటి వాళ్ళందరూ అరిచేతిలో గుండెని పట్టుకొని ఏడో బిక్కుమంటూ బతకాల, లేకపోతే కష్టం. హైకోర్టు సెలవు శనివారం ఆదివారం వచ్చిందా? ఇంకేం లేదు, ఎవడెవరిని అరెస్ట్ చేద్దామా, ఎక్కడెక్కడ చేయాలా? పోలీస్ వ్యవస్థని ఒక ప్రైవేట్ సైన్యంగా వాడుకొని చేయాలి. ఈరోజు మనం రావణ్ గురించి మాట్లాడుతున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా సైనికుల్ని రావణ్ కంటే దారుణంగా ఆడవాళ్ళపైన కూడా 25 కేసులు 45 కేసులు వర్రా రవీంద్ర కానీ లేకపోతే వీరారెడ్డి కానీ అంతకు ముందున్నటువంటి వేరే వాళ్ళు కానీ ఎంతమంది మీద కేసులు పెట్టి నానా ఇబ్బందులకు గురి చేస్తారో లెక్కాచారం లేదు. రీసెంట్గా ఈ రావణ్ అనేటువంటి అంశాన్ని తీసుకొచ్చారు. వాస్తవానికి ఆయన వీడియోలు అసలు నేను ఎప్పుడు చూడలే. అతను ఏదో ఒక యూట్యూబర్ రన్ చేస్తారు. మొన్న ఏలూరులో ఒక సభ పెట్టి పవన్ కళ్యాణ్ గారిని తిట్టారు అని అంటున్నారు. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా తిట్టాడు ఈ మనిషి. అంతకుముందు వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని కూడా తిట్టారు. ఎన్నో సందర్భాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల్ని కూడా వారికి సంబంధించినటువంటి మా ప్రభుత్వ విధి విధానాలను కూడా కొన్నిసార్లు శృతిమించి ఇతను కూడా విమర్శలు చేశారు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ విధమైనటువంటి యాక్షన్ చేయలేదే. దాంతోపాటు ఏంది ఈరోజు పవన్ పై అనుచిత వ్యాఖ్యలు, ఆంధ్రజ్యోతి స్టేట్మెంట్ సార్, ఆంధ్రజ్యోతి హెడ్డింగ్ ఇది. పవన్ పై అనుచిత వ్యాఖ్యలు, ఓకే నువ్వు కేసు పెట్టుకో. కింద ఏంది రావణ్ పై ఉపా కేసు. పవన్ కళ్యాణ్ ఏమన్నా జాతిపిత మహాత్మా గాంధీనా? నాకు అర్థం కావట్లేదు. ఆ పవన్ కళ్యాణ్ ఏమన్నా జాతిపిత మహాత్మా గాంధీనా? విమర్శలు చేస్తే కాదు నాగార్జున కొంచెం జాగ్రత్తగా ఉండండి. మళ్ళీ ఆయనకి కోపం వచ్చిందంటే ఆయనకి ఆధ్యాత్మిక దీంట్లో ఉన్నా కూడా ఆయన ఇట్లాంటి కేసులు పెట్టిస్తున్నారంటే మరి సమాజం ఎటువైపు పోతుందనే ఇది ఉంటుంది. కాస్త కంట్రోల్డ్గానే మాట్లాడండి. అదే సార్, నేను అదే చెప్తున్నాను సార్. ఇతని పైన ఉపా కేసు పెట్టడానికి ఏంటంటే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉంది. యాంటీ గవర్నమెంట్ ఈజ్ నాట్ అన్ యాంటీ నేషన్. సుప్రీంకోర్టు ఉంది. కపిల్ సిబాల్ గారు మాట్లాడి సుప్రీంకోర్టు జడ్జిలతో మాట్లాడే వాదన కూడా మీకు వినిపిస్తా. అది కూడా ఉంది, టైం లేదు. ఈయన మీద ఎందుకు ఈ కేసు పెట్టారు? ఉపా కేసు ఎందుకు పెట్టారు? ఈయన పైన పిఠాపురంలో ఒక కేసు పెట్టారు, రిమాండ్ రిజెక్టు. సర్పవరంలో కేసు పెట్టారు, రిమాండ్ రిజెక్టు. మచిలీపట్నంలో మరో కేసు పెట్టారు, రిమాండ్ రిజెక్టు. పాయకారావుపేటలో మరో కేసు పెట్టారు, రిమాండ్ రిజెక్టు. రిమాండ్ రిజెక్ట్ చేశారని ఎల్లో మీడియా వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి అసలు పోలీసు వ్యవస్థ ఏం చేస్తుంది? అసలు అరెస్ట్ చేసి రిమాండ్ పెట్టలేనటువంటి సెక్షన్లు పెడతారా? ఏదో ఒకటి చేయాలి కదా అని అంటే గన్నవరం డిఎస్పీ ఏం చేశాడు? ఈ తంటుకోలేని చెప్పేసి ఈయన పైన ఉపా కేసు పెట్టారు. కేసు పెట్టగానే పూర్తయిద్దా? ఎందుకు ఈ కేసు ఉపా చట్టం ఎందుకు తీసుకొచ్చారు? 1962లో చైనాతో యుద్ధం జరిగింది, 1965లో పాకిస్తాన్తో యుద్ధం జరిగింది, 1965లో నక్సల్బరీ ఉద్యమం వచ్చింది. భారతదేశంలో ఒక ఇంటర్నల్ ఇష్యూస్ జరుగుతున్నాయి కాబట్టి
అతి పెద్ద ఉగ్రవాదాలకు సంబంధించినటువంటి ఇష్యూస్కు సంబంధించి ఒక నేషనల్ ఇంటిగ్రేటెడ్ కౌన్సిల్ తీర్మానం మేరకు 1962 డిసెంబర్ 30న ఈ చట్టం తీసుకొచ్చారు. ఈ చట్టాన్ని నిరంతరం పర్యవేక్షించడానికి హైదరాబాద్లో ఎన్ఐఏ ప్రాంతీయ కార్యాలయం ఉంది. ఆ ఎన్ఐఏ ప్రాంతీయ కార్యాలయం నుండి రావణ్ నివాసం ఉంటుంది, 10 కిలోమీటర్లు కూడా ఉండదు. అంటే ఎన్ఐఏకి, నేషనల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీకి, ఎన్ఐఏకి తెలియనటువంటి సమాచారం గన్నవరంలో ఉన్నటువంటి డిఎస్పీకి తెలిసి అతను అరెస్ట్ చేశారా? ఏం సార్ ఈ పోలీసు వ్యవస్థ ఎటుపోతుంది? దేని కొరకు ఇందులో? పవన్ కళ్యాణ్ గారికి ఈగో సాటిస్ఫాక్షన్ కోసం ఒక నార్మల్ ఒక ఏమీ తెలియదు అని రావణ్ అనేవాడు మా ఊర్లో ఎవడికి తెలియదు, అసలుకి నాకు తెలియదు అసలుకి. అతని మీద 7-8 కేసులు పెట్టి అతను ఏదో ఒక పెద్ద నాయకుడిగా చేసి తిప్పి అడి చేసి ఇడి చేశారే. జ్ఞానేశ్వరి దానికోసం ఏదైనా చేయొచ్చు కదా. ఏమని చెప్తారు అతనికి? హిడ్మా అనే అతనికి ఈయన నివాళులు అర్పించాడు, ఇది నక్సల్స్ని ప్రోత్సహించడం ఉన్నారు. హిడ్మా ఎప్పుడు చనిపోయాడు? నవంబర్ 18, 2025 చచ్చిపోయాడు. అప్పుడు ఏదో పోస్టు పెట్టాడంట. ఒక 8 నెలలు 9 నెలల తర్వాత ఎన్ఐఏ, సిబిఐ, సిఐడి ఏమీ జరగకుండా తెలంగాణ రాష్ట్రంలో నివాసం ఉంటున్నటువంటి తెలంగాణ పౌరుని తీసుకొచ్చి ఇక్కడికి వచ్చి అరెస్ట్ చేస్తారా? ఇక్కడ రావణ్ మంచోడా చెడ్డోడా, రావణ్ అన్నాడా అనలేదా, రావణ్ చేసినటువంటి ప్రతి దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తుందా అంటే మాకేం సంబంధం ఉంటుంది దాంట్లో? కానీ ఒక మనిషిని కేవీఆర్ అనే జర్నలిస్టులు కానీ, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియానో, లేకపోతే మరొకరినో చట్టాన్ని అతిక్రమించి మరీ అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ ఇటువంటి కార్యక్రమాలు చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకమే కానీ ఒక వ్యక్తికి సంబంధించినటువంటి అంశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుగా చూడకూడదు. దాంతోపాటు నక్సల్స్ని ప్రభావితం చేశారని నేను చెప్పాను. నేను ఒక వీడియో చూపిస్తాను సార్, ఆశ్చర్యకరంగా ఒక వీడియో పవన్ కళ్యాణ్ గారిది. Even I entertained even getting into Naxalites. You wanted to become a Naxal? One point of time when I was in late teens, yes. Did you want to pick up the gun? Yes, I wanted to pick up the gun. Because martial arts, I'm presuming that's you that's do. when అసలు పవన్ కళ్యాణ్ ఏం చెప్తున్నాడు? నిజమా? నేను నక్సలైట్గా మారిపోవాలనుకున్నాను, అయ్యో, నేను నక్సలైట్. ఇదిగోండి సార్, వీడియో ప్లే చేశాను కదా సార్, మళ్ళీ ఇంకోసారి ప్లే చేయనా? నేను వినలేదు ఎప్పుడు. even I entertained even getting into Naxalites. You wanted to become a Naxal? యూ వాంట్ టు బికమ్ ఎ One point నక్సల్ of time అడిగితే when I was in late teens, yes. Did you want to pick up the gun? Yes, I wanted to pick up the gun. Because martial arts, I'm presuming. ఈయన భారతదేశంలో ప్రజాస్వామ్యం ఉండకూడదు, నక్సలిజమే ఉండాలి, నేను కూడా గన్ను పట్టుకొని అడవిలోకి పోయి భారతదేశంలో నక్సలిజాన్ని తీసుకురావాలని నేను కూడా భావించాను. తర్వాత మా అన్నయ్య చిరంజీవి గారు నన్ను ఆపేశారని చెప్పాడు. ఈయన మీద కదా పెట్టాల్సిందే ఉపా కేసు పెట్టాలనుకుంటే. అటుగా కూడా ఏమీ తెలియని అభాగ్యుల మీద, అన్యాయుల మీద ఎవరూ లేనటువంటి అహంకారంతో మిమ్మల్ని తిట్టారని, మిమ్మల్ని దూషించారని మీరు కేసులు పెట్టుకుంటే అసలు నిజంగా పవన్ కళ్యాణ్ని దూషించారు, అనుచిత వ్యాఖ్యలు చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా దాన్ని సమర్థించదు. అలాంటప్పుడు పవన్ కళ్యాణ్ ఏం చేయాలి? అతని మీద పరువు నష్ట దావం వేయాలి. పవన్ కళ్యాణే కేసు పెట్టమనండి, దానికి సంబంధించిన కార్యక్రమం జరిగింది. పవన్ కళ్యాణ్ తిరిగితే ఎవరికో మనోభావాలు దెబ్బతినడం ఏంది, వాళ్ళు వచ్చి కేసులు పెట్టడం ఏంది, రావణ్ అనేవాడి మీద 4 కేసులు పెట్టడం ఏంది, నా మీద 12 కేసులు పెట్టడం ఏంది, మీలాంటి సీనియర్ జర్నలిస్ట్ని అరెస్ట్ చేసి సార్ కొమ్మినేని గారు అసలు మీరు నిజంగా అదృష్టవంతులు. పాపం గన్నవరం డిఎస్పీకి వచ్చినటువంటి ఆలోచన తుళ్ళూరు డిఎస్పీకి వచ్చి ఉండదు, లేకపోతే మీ మీద కూడా ఒకటి పెట్టేవాళ్ళు. ఏముండిది, పోతే పోయింది, ఒక సెక్షనే కదా, ఎఫ్ఐఆర్ కట్టడానికి అనుమతి అవసరంలే. కానీ ఛార్జ్ షీట్ వేయాలంటే కేంద్ర ప్రభుత్వం ఒక ఇండిపెండెంట్ ఏజెన్సీ ఇచ్చి ఆ పోలీస్ డైరీని తీసుకొని దాని మీద సాక్ష్యాధారం పరిశీలించి ఆ తర్వాతనే ఫ్రేమ్ చేయాలా. కాబట్టి ఈ కేసు నిలబడే కేసు కాదు. ఇక మీరు నేను అదృష్టవంతులు. మరి డిఎస్పీకి వచ్చినట్టు ఆలోచన రాష్ట్రంలో మిగతా డిఎస్పీలకి వారికి వస్తే ఇక మా మీద కూడా కేసులు పెడతారు. అటువంటి పరిస్థితి నెలకొనేటువంటి పరిస్థితి ఉండిద్ది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక అపరికృత ఎమర్జెన్సీ నడుస్తుంది. ఎవరు మాట్లాడేటువంటి పరిస్థితి లేరు. ఈ ప్రక్రియ కొనసాగుతూనే ఉంటుంది. కాబట్టి మేము తెలుగుదేశం పార్టీకి కానీ, చంద్రబాబు నాయుడు గారికి కానీ, లేకపోతే పవన్ కళ్యాణ్ గారికి కానీ, డూప్లికేట్ సీఎంగా ఉన్నటువంటి నారా లోకేష్ గారికి కానీ చెప్పేది ఏంటంటే, మీరు ఎన్ని కేసులన్నా పెట్టుకోండి, మీరు ఎన్ని రకాల సెక్షన్లన్నా పెట్టుకోండి, కావాలంటే డూప్లికేట్ అన్న పదం కరెక్ట్ కాదు. షాడో అనో లేకపోతే కీలక ముఖ్యమంత్రి పరోక్షంగా ముఖ్యమంత్రి బాధ్యతలను అట్లా చెప్పండి తప్ప డూప్లికేట్ అంటే మళ్ళీ అది తప్పు పదం వద్దు. ఎందుకంటే ఇవాళ రేపు మనం నేను మనం ఏ ప్రాంతానికి వెళ్ళినా కూడా చాలామంది రాజకీయాలు చర్చిస్తుంటారు. ఫ్రీగా అన్ని పార్టీల వాళ్ళు ఫ్రీగా మాట్లాడేవాళ్ళం. అలాంటిది ఇప్పుడు నేను వద్దురా బాబు, రాజకీయాలు వద్దురా బాబు అని చెప్పాల్సిన పరిస్థితికి ఆంధ్రప్రదేశ్ వెళ్ళింది. అది బాధాకరం. తెలంగాణలో ఇంకా పరిస్థితి రాలా. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు గారి నాయకత్వంలో స్వేచ్ఛగా ప్రజలు మాట్లాడుకునే పరిస్థితి, రాజకీయాల గురించి అన్ని పార్టీల కూర్చుని మాట్లాడుకునే పరిస్థితి
లేకుండా చేయడం అనేది అత్యంత దురదృష్టకరం. గత 5 ఏళ్లలో అప్పుడు జగన్ గారి పాలనలో సైతం నాతో చాలామంది తెలుగుదేశం మిత్రులు చర్చించేవారు, లేదు తగాదా పడేవాళ్ళు, ఏదైనా జరిగేది. కానీ ఇప్పుడు అసలు మాట్లాడాలంటేనే భయపడే పరిస్థితి తీసుకురావటం చాలా దురదృష్టం. నాగార్జున గారు. కొమ్మినేని గారు, మీరు చెప్పినటువంటి మాటలు వాస్తవమే. మీరు నా యొక్క శ్రేయస్సుని నాకు నష్టం చేయకూడదని మీరు ఇచ్చారు. కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు నాగార్జున యాదవ్ని అరెస్టు చేయాలనో లేకపోతే రామ్నాథ్ బాబు గారిని అరెస్ట్ చేయాలంటే కాదేది కవితకి అనర్హం లాగా, కాదేది చట్టాలకు అనర్హం, ఎవరిని ఏదన్నా చేయొచ్చు. కానీ ఒకటి, రావణ్ కేసు అయినా మరొకటైనా భారతీయుడిగా, ప్రజాస్వామ్య బద్ధతుడిగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా మేము ఎప్పుడూ భారతదేశ సమగ్రతకి, భారతదేశ ఔన్నత్యానికి, భారతదేశం యొక్క సమిష్టి కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ, వ్యక్తిగతంగా మేము కానీ, మనందరం సమిష్టిగా ముందుకు పోయేటువంటి కార్యక్రమాలు చేసేవాళ్ళం. అయితే దురదృష్టవశాత్తు ఈ ప్రభుత్వం ఏ కేసులు పెట్టినా కూడా ఇది జరగట్లేదనే ఉద్దేశంతో కాన్స్టిట్యూషన్ని బైపాస్ చేసి మరి ఈ రాష్ట్రంలో ఉండేటువంటి తనకి ఎదురుగా మాట్లాడేటువంటి గొంతులన్నీ మూసేటువంటి ఒక కుట్రాకోణం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతుంది. కాబట్టి సరే, ఈ ప్రజాస్వామ్యాన్ని బతికించడం కోసం 6 నూరైనా అగ్రహారం బీడైనా భూమి బద్దలైనా ఇటు పొద్దు అటు పొడిచినా ఖచ్చితంగా ప్రజాస్వామ్యయుతంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీనికోసం ఉద్యమిస్తుంది. కాబట్టి ఇటువంటి తప్పుడు కేసులు మానుకోవాలని పోలీసు వ్యవస్థకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సూచిస్తుంది.